ఇస్లాం అన్నది మతం కాదు, ఇది జీవన విధానం. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్య బిడ్డలతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలి, సర్వసృష్టికర్త ఈ లోకంలో ఏ విధంగా మనం జీవిస్తే ఇష్టపడతాడో ఆయన కోరుకున్న జీవన విధానం ఇస్లాం. శాంతి, విధేయత, సమర్పణ, లొంగుబాటు ఇస్లాం అంటే. శాంతి, విధేయత, సమర్పణ, లొంగుబాటు, దైవ ప్రసన్నత కోసం తనను తాను ఇముడ్చుకొని ఆచరించడం. ముస్లిం అంటే సయ్యదో, షేకో, పఠానో, ఖానో, బేగో కాదు. ముస్లిం అంటే విధేయుడు. తనను తాను లేనప్పుడు తన తల్లి గర్భంలో తయారు చేసిన ఆ లోకాల స్వామికి విధేయత చూపేవాడు. ఎవరైతే నన్ను పుట్టించాడో ఆయన దగ్గరికి ఒక రోజున నేను వెళతాను అన్నటువంటి విశ్వాసము కలిగి, నేను మాట్లాడే ప్రతి మాట, నేను వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి కార్యము ఆయన ముందు జవాబు చెప్పాలన్న భయంతో జీవించేవాడు ముస్లిం. ఏ కులంలో పుట్టినవాడైనా కావచ్చు, ఏ ప్రాంతంలో నివసించేవాడైనా కావచ్చు, ఎలాంటి వ్యవహారమైనా, ఏ విధమైనటువంటి డ్రెస్ వేసుకున్నవాడైనా కావచ్చు, తన యొక్క హృదయంలో ఆ లోకాల స్వామిని విశ్వసించి ఆయన ప్రవక్త ప్రకారం ఆచరించేవాడు ఎవరైనా సరే విధేయుడే, దైవదాసుడే. అతన్నే ముస్లిం అంటారు. కానీ ప్రాపంచిక జీవితం అయితే మనుషుల్ని మోసానికి గురి చేసింది అంటానికి అతిశయోక్తి కాదు. డబ్బు 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 డబ్బు, లేచిన కానించి డబ్బు, ఎలానైనా, ఎవరిదైనా, ఎప్పుడైనా, కొంతమందికి ఇబ్బంది అయినా, మరి కొంతమందికి కష్టం కలిగించేదైనా, ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి అనేటువంటిది అల్టిమేట్గా మనిషి యొక్క ధ్యేయమైపోయింది. దానికోసమే బ్రతుకుతున్నాడు, దానికోసమే చచ్చిపోతూ ఉన్నాడు. పోనీ తీసుకెళ్ళేది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఎంతోమంది పోతూ ఉన్నారు, కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాము. పెద్ద పెద్దోళ్ళు వెళ్ళిపోయారు, మనం కూడా ఒకరోజు వెళ్ళిపోయేటువంటి వాళ్ళమే. మొన్న సహారా అధినేత చచ్చిపోయాడు. సుభద్ర రాయని కొన్ని లక్షల కోట్లు దేశంలోనే పెద్ద పెద్ద వ్యవస్థలను నడిపించినటువంటి వాడు, అఖండుడు. అంత డబ్బులున్నాయి. చచ్చిపోతే కొడుకులు రాలా, పన్నులు తీసుకెళ్ళి పారేశారు. ఏం తీసుకెళ్తాం మనం? ఈ ప్రపంచంలో ఎవ్వడు ఏం తీసుకెళ్ళలేడు, ఒట్టి మాట. తల్లి గర్భం నుండి ఎలానైతే ఒంటరిగా వచ్చామో తిరిగి మరలా ఒంటరిగా వెళ్ళిపోతాం. కానీ లేదంటే పోతా మేము ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు 4 తీసుకుని వెళ్తామా? అక్కడ సమాధిలో పోయిన తర్వాత ఇట్లానే ఫ్యాన్లు ఉండమేమో చెప్పేసి ఫ్యాన్లు ఏమైనా ఫిట్ చేస్తారు సమాధిలో? లేదు కదా, ఫ్యాన్ ఫిట్టింగ్స్ ఏమి ఉండవు. పోనీ పరుపుల సెట్టింగ్ ఏమైనా ఉంటుందా? అబ్బో మావాడు అసలు పరుపు లేకుండా పనుకోండి, మెత్తగా ఉండాలని చెప్పేసి ఇంటికి రాగానే అమ్మ లేకపోతే భార్య అంతా పరుపుని పడకని సెట్ చేస్తారు. అలానే మట్టిలో ఏడపనుకుంటాడు మావాడు అని చెప్పేసి ఏమన్నా పరుపు సెట్టింగ్ ఏమైనా ఉంటుందా? పరుపు సెట్టింగ్ కూడా ఉండదు, మట్టిలో పంపవలసిందే. వాడు కోటీశ్వరుడు కావచ్చు, కూలి పని చేసుకునేవాడు కావచ్చు, అవునా కాదా? మరి ఏం తీసుకెళ్తున్నావు? ఏమొస్తుంది నీ వెంట? ఎప్పుడైనా ఆలోచించారు? సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, బల్ తూసిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా. మీరు ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, చచ్చిపోయేటువంటి ఈ జీవితం కోసమే కృషి చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రపంచంలో వచ్చారు, పోయారు. నువ్వు కూడా ఒకరోజు వెళ్ళిపోతావు. కానీ చావు లేని జీవితం అది.
ఎల్లకాలం ఉండే జీవితం అది. అలాంటి జీవితానికి ప్రాధాన్యత ఇవ్వు అంటున్నాడు. అలాంటి జీవితానికి ప్రాధాన్యత ఎంతైనా సరే, ఎంత కృషి చేసినా. మొన్న పోయినసారి కూడా ఒక విషయం ఒక సందర్భంలో చెప్పాను. గుంటూరులోనే సుమారు 2000 కోట్లకు అధిపతి, 2000 కోట్లు. హాస్పిటల్ వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్లోనే ఐసీయూ సెట్ చేసుకున్నాడు. లంగ్స్, లివర్ 2 డ్యామేజ్ అయ్యాయి. ఇండియా మొత్తం ట్రై చేశారు, ఇండియాలో ఎక్కడా దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పేసేసారు. అమెరికన్ డాక్టర్స్తో సంప్రదింపులు జరిగాయి. సుమారు 8 కోట్ల నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది కాంట్రాక్ట్. సరే, ఇంట్లోనే కార్డియాలజిస్ట్ ఉన్నాడు, యూరాలజిస్ట్ ఉన్నాడు, న్యూరాలజిస్ట్ ఉన్నాడు, స్పెషలిస్టులు అయినటువంటి డాక్టర్ల బృందాన్ని 10 మందిని పెట్టేశాడు. సరే, అనుకున్న టైం వచ్చేసింది, డాక్టర్లు అంతా సెట్టింగ్ చేసేశారు, ఆపరేషన్ కోసం అంతా ఏర్పాట్లు జరిగాయి. ఇంట్లో ఉన్నటువంటి ఈ మనిషిని ఫ్లైట్లో తీసుకుని వెళ్ళాలి కదా. ఫ్లైట్లో కూడా మళ్ళీ ఏసీ పెట్టి సిస్టమ్ సెట్టింగ్ అయిపోయింది. ఇంట్లో నుంచి వెంటనే అంబులెన్స్ పెట్టేసేసారు, ఎందుకంటే లోనికి వెళ్ళే విధంగా సెట్టింగ్ చేసేసారు. అంబులెన్స్ నుంచి దించి ఫ్లైట్లో తీసుకెళ్ళేటువంటి సమయంలో ఈ 2-3 నిమిషాల్లో చచ్చిపోయాడు. కాపాడగలదా డబ్బు? ప్రపంచంలో ఎవరిని మరణం అన్నది వదిలిపెట్టదు. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ కియామా. ప్రాణమున్న ప్రతి జీవి మరణం రుచి చూడాల్సిందే. ఎవరికైతే మైకు ద్వారా వింటున్నారో వారందరినీ దయచేసి ఆలోచించమని అడుగుతున్నాను. నేను ఏదో కులం గురించో మతం గురించో ప్రస్తావన చేయడం లేదు. సాక్షాత్తు నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినటువంటి ఆ స్వామి ఎవరు? ఈ ప్రపంచంలోనికి నేను ఎందుకు వచ్చాను, తిరిగి మళ్ళా ఎందుకు వెళ్ళిపోతున్నాను, జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటి, జీవన మరణాలకు ఆయన ఇచ్చినటువంటి లక్ష్యం ఏంటి, ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దైవ గ్రంథంలో ఈ ప్రస్తావన కులంకషంగా సవివరంగా వివరించాడు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రాపంచిక జీవితం ఒక నీటి బిందువు లాంటిది. ఒక మనిషి తన చూపుడు వేలిని సముద్రంలో ముంచి ఇలా పైకి లేపినప్పుడు చివర ఒక వన్ డ్రాపే ఉంటుంది, 1 డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్ మిగిలి ఉంటుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఈ వేలికి ఆనుకున్నటువంటి 1 డ్రాప్ 2 డ్రాప్ ఉందే, అది ఇహలోక జీవితము. సముద్రం ఉందే, ఇది పరలోక జీవితం అన్నారు. నువ్వు వేలికి అంటుకున్నటువంటి ఈ చుక్క కోసం ఆశపడితే సముద్రం అంత పరలోక జీవితం దూరం అయిపోతుంది. ఏది కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, గోడవతల రూపాయి ఉంది, గోడవతల కోటాను-కోట్ల సంపద ఉంది. చెప్పేవాడు చెప్పాడు, అబ్బాయి ఈ రూపాయి అంటుకోకపోతే ఆ కోటాను-కోట్ల సంపద నీదే అన్నాడు. ఈడేమని ఆలోచిస్తున్నాడంటే, ఇక్కడ రూపాయి కనపడుతుంది, అక్కడ కోటాను-కోట్లు ఉండేయో లేవో, ఇప్పుడు అక్కడ ఉన్న దాంట్లో నుంచి రూపాయే ఇక్కడ వేసాడు. ఆలోచించేలా వద్దా? అక్కడ లేకపోతే ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? అది కనపడుతుంది లేదు అబ్బాయి, మనకెందుకు అని చెప్పేసి ఈ రూపాయితో సర్దుకుని పోతానంటున్నాడు. ఎంత అవివేకం ఆలోచించాడు. మరణాన్ని అడ్డుగా పెట్టాడు. మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది అంటున్నాడు. మరి దేనికి ప్రాధాన్యత ఇస్తావు నువ్వు? ఆలోచన చేయి. సోదరులారా, ఈరోజు మీ ముందు ఒక 6 విషయాలను ప్రస్తావించాలని చెప్పి కూర్చున్నాను. మునబియాత్ ఇబ్నే హజర్లో హాఫిజ్ ఇబ్నే హజర్ అస్కలానీ రహిమహుల్లా
ఒక చక్కటి సంఘటనను అల్హమ్దులిల్లా లిఖించడం జరిగింది. ఈ ప్రపంచంలో సర్వసృష్టికర్త అల్లాహ్ పంపినటువంటి ప్రవక్తలలో ప్రవక్తల శ్రేష్ఠుడు, విశ్వ ప్రవక్తల నాయకుడు, స్వర్గద్వారాలను తెరిచేవారు, జీవజల అమృతమైన కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున షిఫారు చేసేవారు, అల్లాహ్ దగ్గర నుంచి ఖురాన్ గ్రంథాన్ని తెచ్చిన వారు, నమాజుని తెచ్చినటువంటి వారు, ఆ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు వచ్చారు. ఆయన తన సహచరులకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు, ఆ సహచరులు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, ఇది ఇన్షాల్లా చెప్తాను. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అంటున్నాడు, ఫఇన్నా మను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. వారు కూడా మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తేనే రుజుమార్గంలో ఉన్నట్టు. ఇక్కడ వారంటే అహ్లే కితాబ్, యూదులైనా నస్రానీయులైనా ప్రపంచంలో ఎవరైనా సరే మేము విశ్వసించాము అంటే ఆ విశ్వాసము సహబాల విశ్వాసము లాంటిదై ఉండాలి అన్నాడు అల్లాహ్ తాలా. తృణప్రాయంగా జీవితాలను త్యాగం చేసినటువంటి వారు సోదరులారా. అందుకే రదియల్లాహు అన్హు వరదు అన్, వారు అల్లాహ్ను ఇష్టపడ్డారు, అల్లాహ్ కూడా వారిని ఇష్టపడ్డారు. నిజంగా నువ్వు అల్లాహ్ని ఇష్టపడితే నీ జీవితంలో ఆయన నిషేధించినటువంటి పనులు ఉండవు. నువ్వు మనస్సుకు లోబడిపోయావు. వాళ్ళు ఏ విధంగా త్యాగాలు చేశారు? సమస్తము ఈ ప్రాపంచిక సుఖాలను తృణప్రాయంగా విడిచిపెట్టేశారు. ఆలుబిడ్డలు, అన్నదమ్ములు, ఐశ్వర్యాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, హోదాలు, పేరు పలుకుబడులు సమస్తం విశ్వాసం ముందు తేలిపోయే విధంగా భావించారు. ఏది వారు ఆలోచించలా. షుఐబ్ రూమి రదియల్లాహు తఆలా సమస్తాన్ని, ఐశ్వర్యాన్ని అంతటినీ విడిచిపెట్టేశాడు. వెంటబడ్డారు, పోనివ్వమన్నారు. సరే నువ్వు పోవాలంటే మక్కా వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చావు, కట్టు బట్టలతో వచ్చావు. నువ్వు వెళ్ళాలంటే నేను అలా వెళ్ళు. విశ్వాసం కావాలా, ఐశ్వర్యం కావాలా? షుఐబ్ రూమి ఏమన్నాడు తెలుసా? నా ఐశ్వర్యం నాకు అవసరం లేదు, నాకు విశ్వాస జీవితం కావాలి. ఇదిగో నా ఐశ్వర్యం మొత్తం పలానా చోటు ఉంది, వెళ్ళిపోండి, తీసుకోండి, కానీ నాకు విశ్వాసం కావాలన్నాడు. ఈరోజు మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో ఎవరికి వాళ్ళు ఆలోచించాడు. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు, గంటకు సొక్కా వేసేవాడు, వీధికో గుర్రం ఎక్కేవాడు. ఆయన రాసుకున్నటువంటి అత్తర్లను చూసే ఈ బజార్లో ముసైబ్ వెళ్ళాడేమో అనుకునేటువంటి వాళ్ళు. రాయల్ ఫ్యామిలీ, లగ్జరీ లైఫ్. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సుమధుర సందేశం ఆయన చెవుల్లో పడిందో, తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలన్నింటినీ కాదు అని, సమస్త జగత్తును సృష్టించినటువంటి సర్వ సృష్టికర్త జగన్నియామకుడు ఒక్కడే ఆయన పంపినటువంటి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారని నమ్మాడు. ఈ జీవితం కాదు అసలైన జీవితం అది అని చెప్పి గ్రహించాడు. తల్లి చెప్పింది, నాయనా ఒకవేళ ఈ ఐశ్వర్యాలు, ఈ సుఖాలు, ఈ భోగ్యాలు నీకు కావాలంటే ధర్మాన్ని విడిచిపెట్టు, తాత ముత్తాతల పద్ధతిలో ఉండు. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలాను సమస్త ఐశ్వర్యాలను, ఆ లగ్జరీ లైఫ్ని, టోటల్ ఆస్తిమాస్తులన్నింటినీ కాలిగొటికి సమానంగా భావించి కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. త్యాగాలు అవి. ఈరోజు నువ్వు ఇస్త్రీ చేసుకున్న సొక్కా కూడా నలగకూడదు, కడుపులో నీళ్లు కదలకూడదు, ఎవరు నిన్ను ఒక మాట అనకూడదు. ధర్మం మటుకి
నీ ఇష్టం వస్తే ఆచరిస్తావు, లేకపోతే లేదు. నీకు మటుకు స్వర్గం కావాలి. ఏమంత తేలిగ్గా వస్తుందా? రాదు. చూడండి, సంఘటన ఈ రకంగా ఉంది. ఒకరోజు రాత్రి సమయం చాలా గడిచిపోయింది. ఆ సమయంలో అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఆయన వీధిలో ఆ విధంగా నడుస్తూ ఉన్నప్పుడు మరికొంత సమయం తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు కూడా బయటకు వచ్చారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. యా ఉమర్, ఉమర్, ఈ సమయంలో నువ్వు వీధిలోకి ఎందుకు వచ్చావు అంటే, నీతిమంతులు సదాచార సంపన్నులు వ్యర్థంగా వీధులలో బజార్లలో తిరగరు. ఈ పాయింట్ గుర్తు చేసుకోవాలి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఫర్మాన్ కూడా ఉంది కదా, నువ్వు అల్లాహ్ని చూడాలి అంటే, అల్లాహ్ దర్శనం నీకు ప్రాప్తించాలి అంటే మొదటి కండిషన్, నాలుకను అదుపులో పెట్టుకో. కంట్రోల్ యువర్ టంగ్. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, సాడీలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, కొత్త కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేయటం, ఎవరిని పడితే వాళ్ళని ఏ మాట పడితే ఆ మాట అంటాం, అత్తామామల్ని ఏడిపించడం, తోడుకోడలతో తగులు పెట్టుకోవడం, ఇరుగు పొరుగు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నరం లేని నాలుకే కదా అని చెప్పేసి పేట్రేగామనుకో, ఒక రోజున చూయిస్తాడు. ఉంది, ప్రతిదానికి ఉంది. ఈరోజు నీ మాటల గారడితో నీవు సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా చూపిస్తా ఉన్నావు. కంట్రోల్. నాలుకను అదుపులో పెట్టుకో. ఈ నాలుక ద్వారా సార్, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు కదా. నేను మంచోడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడు ఊళ్ళో? నువ్వు ఎంత సంపాదించినా దండగే. వాడా అన్నారనుకోండి, ఆ బ్రతుకు కాదు. నువ్వు చినిగిపోయిన చొక్కాలు వేసుకున్న పూరి గుడిసెలో ఉన్నా, బై నెంబర్ 1 ఆత్మీ జీవనం, బెస్ట్ పర్సనాలిటీ జీ, అసలు అల్హమ్దులిల్లా స్వర్గమే, అందులో అనుమానం లేదు. కంట్రోల్ యువర్ టంగ్. అదుపులో మాటలు పొదుపులో ఉంచుకో, నువ్వు అదుపులో ఉండు. రెండోది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఖాళీ సమయంలో ఇంట్లో గడుపు. ఇందుకోసం ఆ హదీసులోకి వెళ్ళాం మనం. ఖాళీ సమయం ఇంట్లో గడుపు. పార్కుల్లో తిరగడం, సినిమా థియేటర్లో ఉండడం, రోడ్ల మీద కూర్చోవడం, ఎక్కడో పనికి మాలినటువంటి విషయాల్లో తిరుగుతూ ఉండటం. ఒక విశ్వాసి, ఒక మోహిద్, ఒక మోమిన్ ఖాళీ సమయాన్ని తన భార్య బిడ్డలతో గడిపేవాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మధురమైన క్షణాలు కట్టుకున్న భార్య బిడ్డలతో గడపటం. సుకున్ నువ్వెక్కడో దోలాడుతున్నావు. ఏ రాజకీయంలోనో, ఏ సినిమా థియేటర్లోనో, ఏ పార్కుల్లోనో, ఏ రోడ్డుల్లోనో, ఏ పనికి మాలిన ముచ్చట్లోనో సుకున్ నహీ మిలేగా తుమాకో. तुम्हारा सुकून तुम्हारा बीबी का नहीं, तुम्हारा सुकून तुम्हारा घर में है, तुम्हारा सुकून तुम्हारा रात में है. అల్లాహ్ తాలా చెప్పిన మాటలు. ప్రశాంతత భార్యలో ఉంది, ప్రశాంతత ఇంట్లో ఉంది, ప్రశాంతత రాత్రిలో ఉంది. విద్వాంసులు ఏమంటున్నారంటే, రాత్రి వేళ నీ ఇంటిలో నీ భార్య దగ్గరే నీకు అసలైనటువంటి ప్రశాంతత. ఫోన్లో ప్రశాంతత లేదయ్యా పిచ్చోళ్ళారా. ఒకటికి ఫోన్ పిచ్చి, ఫోన్ చూసుకోవడం ప్రశాంతత కాదు, టెన్షన్ పెరిగింది, చస్తావు. చూసి చస్తాడు మనిషి, అందులో అనుమానం లేదు. బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. అవును భాషా భాయ్, ఫోన్ మే ఫాయిదా క్యా భీ నహీ జ్యాదా, బహుత్ ఖతర్నాక్ డేంజర్ హై వో. మూడోది ఏం చెప్పారంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నీతో జరిగినటువంటి తప్పుల పట్ల పశ్చాత్తాపడు, అల్లాహ్తో వేడుకో. అల్లా నేను తప్పు చేశాను, నా వల్ల పొరపాటు జరిగింది, వేడుకో, క్షమిస్తాడు. అందరూ తప్పు చేసేవాళ్ళే, నేను ఒక్కడనే పరమపనూతుడిని, డూప్లికేట్ నెంబర్ 1 వాడు గుర్తుపెట్టుకోండి. అందరిలో తప్పులు చూస్తుంటాడు, నీలో తప్పులు లేవా? గురిగించి కూడా ఏమనుకుంటుందంటే, అబ్బో నేను మొత్తం ఎరుపు ఉండాను అనుకుంటే, తెలియదు దాని కింద ఉన్నటువంటి నలుపు దానికే ఉంటుంది. అవునా కాదా? కాబట్టి పాయింట్లోకి అక్కడికి వెళ్తాం. మునబ్బిహత్ ఇబ్నే హజర్ని విడిచిపెట్టడం, అక్కడే వెళ్తాం.
చూడగానే అడిగాడు, ఉమర్ నువ్వు ఈ బజార్లో ఎందుకు నడుస్తున్నావు ఈ సమయంలో? ఒక నీతిమంతుడు, ఒక సదాచార సంపన్నుడు, ఒక అల్లా యొక్క దాసుడు బజారులో తిరగడు వృధాగా. ఏ పని ఉందో ఆ పని చేసుకోవాలి, వచ్చేయాలి అంతే. ఒక్కొక్కడు బజారుకి పోతే గంటలు 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 మీటింగ్లు, ఇంకా ఏ పని ఉందో ఆ పని కోసం వెళ్ళిపోవాలి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ మీరు బజార్లో నడవాల్సి వస్తే దారి హక్కులు ఉన్నాయి. ఓ ప్రవక్త, దారి యొక్క హక్కులు ఏమిటి? నీ చూపుని కంట్రోల్ పెట్టుకో, ఎక్కడ పడితే ఆడ చూడటం, ఎటు పడితే ఆడ చూడటం చేయకో. మీ ఇంట్లో ఎవరైనా చూస్తే నువ్వు ఇష్టపడతావా? నీ వాళ్ళని ఎవరైనా చూస్తే నువ్వు ఇష్టపడతావా? నీ మనసు ఒప్పుకుంటుందా? అలానే నీవు కూడా నీ దృష్టిని పరుల చూపు నుండి, అంటే పరాయి స్త్రీల నుండి నీ దృష్టిని కాపాడుకో. వెళ్తే కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయి. సరే అడిగారు, ఎందుకు అంటే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, అయ్యో అబూబకర్, ఈరోజు మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు, దాంతో ఆకలి బాధతో నిద్ర పట్టక బయటకు వచ్చిన తప్ప మరో కారణం లేదు. సరే అబూబకర్, మరి నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు. ఉమర్, నా పరిస్థితి కూడా అదే, మా ఇంట్లో కూడా తినడానికి లేదు, అందుకే నేను వచ్చాను. లోకాలను ఏలిన వాళ్ళు పూటలు గడవక ఆకలితో పొస్తులుండి నిద్రల పట్టక బయట వచ్చారు. మరికొంత సమయం ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్, ఉస్మాన్ గానీ తన యావదాస్తిని దైవ మార్గంలో ఖర్చు పెట్టినటువంటి ధనవంతుడు వచ్చాడు బయటికి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అబూబకర్ ఉమర్. వలైకుం అస్సలాం వరహమతుల్లాహి. ఇద్దరు అడిగారు, ఉస్మాన్ ఎందుకు వచ్చాను? ఈరోజు నా ఇంట్లో తినడానికి ఏమీ లేదు, ఆకలి బాధతో నిద్ర పట్టక నేను బయటకు వచ్చాను. మరి మీరెందుకు వచ్చారు? అదే సమాధానం. ముగ్గురు కలిసి ముందుకు నడుస్తూ ఉన్నారు. సమయం కొంత గడిచిపోయింది, మాటామంతి జరుగుతూ ఉంది. అంతిమ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి అల్లా దగ్గరకు వెళ్ళొచ్చిన వారు, ఖురాన్ గ్రంథాన్ని తెచ్చినటువంటి వారు, స్వర్గ నరకాలను కళ్ళతో చూసొచ్చిన వారు, ఆ అల్లా యొక్క ప్రవక్త జిబ్రాయిల్ ఎప్పుడు వచ్చేటువంటి, ఆయన దగ్గరకు వచ్చేటువంటి ఆ ప్రవక్త బజారులోనికి వచ్చారు. చూడగానే అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. వలైకుం అస్సలాం. అడిగారు, సహచరులారా, ఈ రాత్రి సమయంలో మీరు బజార్లో ఎందుకున్నారు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ముగ్గురిది ఒకటే సమాధానం, తినటానికి ఏమీ లేక ఆకలి బాధతో నిద్ర పట్టక బజార్లో వచ్చాం. ధైర్యం చాలటం వల్ల ప్రవక్త గారిని అడగడానికి, మరి మీరెందుకు వచ్చారు అని. సాక్షాత్తు ఆయన చెప్తున్నారు, సహచరులారా, నా పరిస్థితి కూడా అదే, తినటానికి ఇంట ఏమీ లేక ఆకలి బాధతో నిద్ర పట్టక నేను వచ్చాను. సోదరులారా, ఎప్పుడైనా అల్లాహ్ మార్గంలో ఆయన ప్రసన్నత కోసం, ఆయన ధర్మం కోసం, ఆయన ప్రవక్త విధానం కోసం నీ జీవితంలో ఆకలితో గడిపినటువంటి రాత్రి ఏమైనా ఉందా? కోరుకున్నదల్లా తింటున్నామే, ఎన్ని రకాల వెరైటీలు తింటున్నామే, ఎన్ని రకాలైనటువంటి సుఖాలను అనుభవిస్తున్నామే. సుమ్మలతుస్ అలుల్లయోమైదిన్నరిన్నయీం. మీరు పొందే ప్రతి సుఖం గురించి జవాబు చెప్పవలసి ఉంది. ఎలాంటి ఇళ్ళు, ఎలాంటి వసతులు, ఎలాంటి వస్త్రాలు, ఎలాంటి సుఖాలను అనుభవిస్తున్నాం. కానీ అల్లాహ్ మార్గంలో, ఆయన ధర్మం కోసం, ఆయన ప్రవక్త కోసం ఏనాడైనా ఆకలితో గడిపినటువంటి రాత్రి పొగులుంటుంది. ఎందుకంటే ఉపవాసం ఉంటాం కదా రంజాన్లో. రాజ్యాలను ఏలినోళ్ళండి పూటకి లేక ఆకలితో బయటకు వచ్చారు అంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎలాంటివో ఒకసారి ఆలోచించండి. సరే, నలుగురిని తీసుకుని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్, ఉమర్, ఉస్మాన్లను తీసుకుని వెళ్తున్నారు. అలీ రదియల్లాహు తఆలా ఇంటికి వెళదాం పదండి అని చెప్పి తీసుకుని వెళ్ళారు. అలీ రదియల్లాహు తఆలా ఇంటికి వెళ్ళి, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్,
అలీ రదియల్లాహు తఆలా అన్హు తలుపులు ఓపెన్ చేశారు. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబకర్, ఉమర్, ఉస్మాన్. మరో మాట మాట్లాడారు అలీ రదియల్లాహు తఆలా అన్హు. వెంటనే వెళ్ళి అందమైనటువంటి పాత్రను ఒకదానిని తీసుకుని వచ్చి ఆ పాత్ర నిండా ఖర్జూరాలను వేసి ఖర్జూరాలు మునిగిపోయే విధంగా తేనెను పోసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు పెట్టారు. ఇక్కడ గ్రహించాల్సిన మరో గుణపాఠం ఉంది. ఒక విశ్వాసి కానీ ఇంటికి ఎవరైనా వస్తే, ఎందుకు వచ్చావు, ఏ టైంలో పడితే ఆ టైంలో రావటమేనా? అస్తగ్ఫిరుల్లాహ్. ఒక మోమిన్ తన అవసరార్థం ఈ సమయంలో ఎందుకు వస్తాడు, వారి యొక్క ముఖాలను బట్టే మీరు గుర్తించవచ్చు అన్నాడు. నిజంగా నీలో విశ్వాసం ఉంటే, పరలోకపు భీతి చిహ్నాలే కలిగి ఉంటే, నా సోదరుడు ఎందుకు వచ్చాడు అని చెప్పి గ్రహించాలి. గ్రహించాడు ఆయన. వీళ్ళు ఆకలితో ఉన్నారు, అందుకని నా ఇంటికి వచ్చారు అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు. ఇస్లాం అంటే టోపీ పెట్టుకోవటం, లాల్చీ వేసుకోవటం. నా దగ్గర కూడా ఉండే లాల్చీలు ఉతుకోండి ఎందుకని చెప్పి సొక్కా వేసుకుని వచ్చా. లాల్చీలు బట్టి స్వర్గం ఇస్తానని చెప్పలా, లేకపోతే ప్రసంగం చెప్పినంత మాత్రాన పెద్ద పండితుడు అని అర్థం కూడా కాదు. లేదు ఉర్దూ భాష మాట్లాడినంత మాత్రాన ఈయన నికార్స్ అయినటువంటి వ్యక్తి అని కూడా కాదు. క్యారెక్టర్, నడవడిక, బిహేవియర్, యాటిట్యూడ్, మాట విధానం, ఇచ్చే విధానం, తీసుకునే విధానం, ఇరుగు పొరుగుతో ఉండే విధానం, నీ గురించి సమాజం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక జనాజా వెళుతూ ఉంది. సహచరులందరూ కూడా మంచివాడండి, నీతిమంతుడండి, చాలా మంచి పనులు చేశాడండి, తల్లిదండ్రులు సేవ చేశాడండి, ఇరుగు పొరుగుతో మంచిగా ఉండాడండి, అందరికీ ఆదరించేవాడండి, అందరూ మంచోడు 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 అంటున్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అతడి కోసం జన్నత్ వాజిబ్, అతడి కోసం జన్నత్ వాజిబ్. మరో సందర్భంలో మరో జనాజా వెళ్తుంది. అమ్మో డూప్లికేట్ అండి, నెంబర్ దొంగ, అసలు చాలామందిని ఇబ్బంది పెట్టాడండి, అసలు ధర్మం ప్రకారం ఉండేవాడు కాదండి, హరాం వాళ్ళ మీద వీళ్ళ మీద అనేక రకాలు, చెడ్డోడు చెడ్డోడు అందరూ అన్నారు. జహన్నం వాజిబ్, జహన్నం వాజిబ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంటే నడవడిక. ఒక మోమిన్గా నీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని గౌరవించడం. కారణం ఏంటి? 3 రోజుల పాటు సలఫ్ యొక్క విధానం ఏంటంటే 3 రోజుల పాటు అసలు రీజన్ కూడా అడగరు. కాదు పోటీ ప్రపంచం ఎందుగా మనం కూడా వెంటనే కేవపై కైకాయ అంటాం. రెండో మాట ఏం లేదు. ఎందుకు నాయన ఏం పని ఉంది, ఆ పని ఏదో చేసి పెడితే పోతాడు కదని మన ఆలోచన. అదో పర్వాలేదు కొంచెం పోదాం అల్హమ్దులిల్లాహ్, చేసేదేముంది. అప్పుడు దాకా వెయిటింగ్ చేయలేక 3 రోజులు. అసలు సలఫ్ విధానం 3 రోజుల పాటు ఎందుకు వచ్చావు, కారణం ఏంది, ఏమీ లేదు, ప్రేమగా చూసుకోవడం. 3 రోజుల పాటు ఆతిథ్యం ఇవ్వమన్నారు. 3 రోజుల పాటు జో తుమా నీ దగ్గర ఏదైతే ఉందో ఉస్సే అచ్చా బెహతరీన్ కిలావు. నువ్వు రోజు 1 కూర చేసుకుంటావు, 2 కూరలు చేయి, 1 కోడి కూడా తీసుకురా, 1 ఆమ్లెట్ వేసి, ఇంకొంచెం కెపాసిటీ ఉంటే ఏదన్నా మంచి కోడి కూడా తీసుకొచ్చి కోచి పర్వాలా. 3 రోజుల తర్వాత కూడా ఉండాడు అనుకోండి, పని అయిపోవాలా. నీతో పాటు సాధారణంగా తినిపించి ఉన్నారు. వారం రోజులు పెట్టమని చెప్పాలా, ఎందుకంటే నీ దగ్గర కూడా క్యాపబిలిటీ ఉండాలి కదా. ఆ కెపాసిటీని బట్టి ధర్మం ప్రతి ఒక్కటి చెప్పింది. బాయ్ నువ్వు ఏదన్నా అనుకో, సరే ముందుకెళ్దాం. ఆయన ఏం చేశాడు, తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇక్కడ గ్రహించాల్సిన ఇంకో పాయింట్ ఉంది. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారిలో ఎవరైనా జ్ఞానవంతుడు, ఒక ఆలిము, ఒక పండితుడు, ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడు ముందు తీసుకొచ్చి పెట్టడం సున్నత్. చిన్న చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టడం. సరే ఇక్కడ కూడా ఒక సున్నత్ ఉంది. సాధారణంగా మీ మధ్య ఏదైనా వస్తువులు తీసుకొచ్చి పెట్టబడినప్పుడు ఒక్కొక్క ఆయన దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి గుప్పిళ్ళు తీసుకుంటాడు. తర్వాత వెనకోళ్ళు కొండయ్యా లేవో చూసుకోవద్దనైనా. సున్నత్ ఏంటో తెలుసా, ఒక్కొక్కటి తీసుకోమన్నారు. ఒక్కొక్కటి తీసుకొని తిను, నీ పక్క వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వు. ఎగబడి దొరికిందల్లా తింటాం కాదు, నువ్వు ఒక్కడే తినితే వేరే వాడి భాగం కూడా నువ్వే తింటున్నావు అని అర్థం, అవునా కదా. కాబట్టి తినటంలో కూడా సున్నత్ ఉంటుంది. ఒక్కొక్కటి తీసుకోవాలి.
పోని. ఇక దాని తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ దృశ్యాన్ని చూశారు. ఆ పాత్రని అలా పట్టుకొని ఆ పాత్రలో ఉన్నటువంటి తేనెలో తన వ్రేలును ముంచి పైకి లేపారు. ఏమవుతుంది? నీళ్ళైతే కట్ అయిపోతాయి. నీళ్ళు అనుకోండి స్పాట్లోనే కట్ అయిపోతాయి. తేనె అలా కట్ కాదు, ధార పడుతూ ఉంది, సన్నటి ధార పడుతుంది. రైట్ సైడ్లో పోస్ట్ అబూబకర్ ఉన్నారు, తర్వాత ఉమర్ ఉన్నారు, తర్వాత ఉస్మాన్ ఉన్నారు, ఆతిథ్యం ఇచ్చిన అలీ రదియల్లాహు తఆలా అన్హు ఉన్నాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ చూపుడు వేలును అలానే పట్టుకున్నారు. అబూబకర్, నువ్వు దీన్ని దేంతో పోలుస్తావయ్యా అన్నారు. ఆకలిలో ఉండి కూడా, ఆహారం ముందుకు వచ్చి కూడా వారి దృక్పథం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ముందు తినాలన్న ఆలోచన కాదు. ఆ దృశ్యాన్ని అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాను నమ్మినటువంటి అల్లాహ్ విశ్వాసి, అల్లాహ్ యొక్క దాసుడు ఈ ప్రపంచంలో ఈ అందమైనటువంటి పాత్ర కంటే ఎంతో అందమైన వాడు. విశ్వాసి నల్లవాడు కావచ్చు, బక్కవాడు కావచ్చు, కుంటివాడు కావచ్చు, బీదవాడు కావచ్చు, పొలుకుబడి లేనివాడు కావచ్చు, ఆస్తులు ఐశ్వర్యాలు లేనివాడు కావచ్చు, నల్లగా ఉండొచ్చు, నత్తివాడు కావచ్చు, మోగవాడు కావచ్చు, గుడ్డివాడు కావచ్చు. ఉమ్మే మక్తూమ్ రదియల్లాహు తఆలా అందుడు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గైర్హాజరీలో ఎన్నిసార్లు? 13 సార్లు ఇమామత్ చేయించారు. బిలాల్ హబ్షీ రదియల్లాహు తఆలా అన్హు వారు లావాటి పెదాలవాడు, దృఢమైనటువంటి కాయం, నల్లటి భారీ కాయం. ఆయన నడకలేమో నేల మీద, వాటి చవ్వళ్ళేమో స్వర్గం మీద. సుబ్హానల్లాహ్. విశ్వాసి నల్లగా ఉన్నాడా, బక్కగా ఉన్నాడా? జులైబిబ్ ఎలాంటి వాడు? కుంటివాడు, బక్కవాడు, జీతగాడు, ఆస్తులు లేవు, ఐశ్వర్యాలు లేవు, కానీ విశ్వాసి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశంతో సుగుణవరాలు, సౌందర్య రాశి, గుణవంతురాలు భార్యగా లభించింది. సుబ్హానల్లాహ్. అల్లాను నమ్మినటువంటి విశ్వాసి ఈ అందమైనటువంటి పాత్ర కంటే ఎంతో అందమైనటువంటి వాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ విశ్వాసి యొక్క విశ్వాసం ఉందే ఈ పాత్రలో ఉన్నటువంటి తేనె కంటే ఎంతో మధురమైనది. తేనె నాకుంటే కొంచెం సేపటికి మర్చిపోతాం. అన్ని చిత్రవదలకు గురి చేసినా సరే విశ్వాస మాధుర్యం. అబూజర్ గిఫారీ రదియల్లాహు తఆలా అన్హు వారు కలిమా చదివాడు. ఆ విశ్వాస మాధుర్యం, పరిస్థితులు బాగా లేవు, కసురుకుంటున్నారు, చిత్రవదలకు గురి చేస్తున్నారు, మాట చెప్పడానికి లేని పరిస్థితులు తొలినాళ్ళవి. కాబా దగ్గరికి వెళ్ళాడు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. బిగ్గరగా దిక్కులు పిక్కటిల్లిలా కేకేశాడు. ఖురైషీలందరూ కూడా ముక్కమ్మడిగా వచ్చేసి దండయాత్ర చేసి ఒకేసారి పిడిగుద్దులతో అబూజర్ గిఫారీ రదియల్లాహు తఆలాను చిత్రవదలకు గురి చేశారు. కానీ విశ్వాస మాధుర్యం ముందు వాళ్ళ దెబ్బలు ఏమీ లెక్క చేయాల. రెండో రోజు వచ్చాడు, షహాదా పలికాడు, మళ్ళీ కొట్టారు. మళ్ళీ మూడో రోజు వచ్చాడు, మూడో రోజు కూడా షహాదా పలికాడు. సుబ్హానల్లాహ్. విశ్వాస మాధుర్యం. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, లోకమేమనుకుంటుందో, నిన్ను పుట్టించినటువంటి అల్లాహ్ ఏమనుకుంటాడో ఎప్పుడైనా ఆలోచించావా? భయం మేము ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నాము. మా తాతోళ్ళందరూ చేశారు, మా పెద్దోళ్ళందరూ చేశారు, వాళ్ళందరికీ తెలియదా? మీకే తెలుసు. ఇప్పుడు మసీదు కట్టి అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటే, అదే సోదరులారా, ఇప్పుడు కట్టింది మసీదే, కానీ ఖురాన్ 1440 సంవత్సరాలకు పూర్వం వచ్చినటువంటి ఆ విశ్వాస మాధుర్యాన్ని చెబుతుంది. మన తాతోళ్ళకి తెలియదు, మన పెద్దోళ్ళకి తెలియదు. వాళ్ళు వేటేడి దగ్గరకు వెళ్ళారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఏ దారాలో కట్టుకున్నారు, ఏ తావీజులో కట్టుకున్నారు. విశ్వాస మాధుర్యం.
సమస్త జగత్తును సృష్టించినటువంటి అల్లాను నువ్వు నమ్ముకుంటే ఈ లోకం మొత్తం కలిసి నిన్నేమీ చేయలేదు. అది విశ్వాస మాధుర్యం. కాళ్ళు చేతులు కట్టాడు ఉమయ్యా బిన్ ఖల్ఫ్. పొట్ట మీద ఇంత బండ పెట్టాడు. మండుటెండలో, ఆ ఇసుక ఎడారిలో మాంసం ఉడికిపోతుంది, ఎముకలు బయటపడుతున్నాయి. కానీ నోట వచ్చిన మాట అహద్ అహద్ అహద్, ఒక్కడే. నన్ను పుట్టించినవాడు, లోకాన్ని సృష్టించినవాడు ఒక్కడే. జనన మరణాలు లేనివాడు ఒక్కడే. మన బాధలు తీర్చేవాడు ఒక్కడే. ముష్కిల్ కుషా ఆయనే, హాజత్ రవా ఆయనే. ఒక్కడే ఒక్కడే. విశ్వాసం అది. ఆ విశ్వాసి హృదయంలో ఉన్న విశ్వాసము ఈ పాత్రలో ఉన్నటువంటి తేనె కంటే ఎంతో మధురమైనది. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసి జీవితాంతం ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటం ఉంది చూసారా, ఈ సన్నటి తేనె ధర కంటే ఎంతో కష్టమైంది. విశ్వాసం ఎప్పుడు పోతే చెప్పలేము. విశ్వాసాన్ని ఏందండి, 2 పొట్టేళ్ళు పెట్టి ఫలానా బాబా గారి దగ్గర మా పిల్లగాడికి మొక్కుబడి అంటే కాలనీ మొత్తం ఖాళీ అయిపోయి లారీలో కూర్చుంటుంది. ఎందుకంటే మటన్ బిర్యానీ కతే రే, వాబి వా జాకోబి హలాల్ ఖర్చే కతే. అరే ఒకడు కోడిని దొంగతనం చేసుకొచ్చి నేను బిస్మిల్లా చేస్తాను, నేను బిస్మిల్లా హలాల్ బై మయ్యస్ కరీంసో అన్నాడు, తీసుకొచ్చిందేమో దొంగతనంగా. షిరిక్ షిరిక్ ఇచ్చే. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుశ్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. సూరతు నిసా సూర నంబర్ 4 వాక్యం నంబర్ 48, వాక్యం నంబర్ 116. మీరు నా మాటలు తిరస్కరించినట్లయితే నన్ను తిరస్కరించినట్టు కాదు, మిమ్మల్ని పుట్టించినటువంటి ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసినటువంటి అల్లాహ్ మాటను ధిక్కరించినట్టు. కథలు చెప్పడం వల్ల, కళలు చెప్పడం వల్ల, నేను ఇట్లా అనుకుంటున్నాను అని చెప్పడం వల్ల గ్రంథంలో ఉన్నటువంటి సత్యం. విశ్వాసి విశ్వాసం ప్రకారం జీవించడం, విశ్వాసం రక్షించుకోవడం ఈ సన్నటి తేనె ధార కంటే ఎంతో కష్టమైంది అన్న. సుబ్హానల్లాహ్. వాళ్ళ దృక్పథం చూడండి ఎలా ఉందో. ఆకలితో ఉండి ముందు అవి అజ్వా ఖర్జూరాలా, మబ్రూరా, లేకపోతే ఈ రకాల ఈ జోళ్ళ తేనె, పుట్ట తేనె, పెద్ద తేనె, లేకపోతే ఇది చిన్న తేనె, ఇది కాదు. వాళ్ళ ఆలోచన భాష వైసాయి. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఉన్నారు. సుబ్హానల్లాహ్, మామూలు మనిషి. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. నా తర్వాత ప్రవక్త లేనారు. ప్రవక్త అయ్యుంటే ఇబ్రహీంకి లూత్ అలైహిస్సలాం వారు ఎలా ఉన్నారో, మూసాకి హారూన్ ఎలా ఉన్నారో, ఈ ఉమర్ నాకు అలా ఉంటారు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గురించి. సరే రండి, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ద గ్రేట్ అలెగ్జాండర్ అంటామే, 17 లక్షల కిలోమీటర్లే. కానీ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు 22 లక్షల చదర మైళ్ళ వైశాల్యం కలిగిన భూభాగం ఆయన ప్రాతకాంతమయ్యింది. కానీ ఓ గురకావాని మాదిరిలాగా రాత్రులు గస్తీలు తిరిగారు. విలాసవంతమైనటువంటి పడకల మీద విశ్రమించేలా ఓ స్త్రీ కాన్పుతో అల్లాడిపోతుంటే మంత్రసాని లభించిన పక్షంలో ఇంటికి వెళ్ళి తన భార్యను తీసుకుని వచ్చి ఆ కాన్పును చేయించినటువంటి వాడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వారు. టైగ్రస్ నదీ తీరంలోనైనా సరే ఒక కుక్క దప్పికతో చచ్చిపోతే అల్లా సన్నిధిలో ఈ ఉమర్ ప్రశ్నించబడతాడేమో అన్న భయం పడినటువంటి ఉత్తమ పరిపాలకుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా. ప్రపంచంలో ఉన్న వారందరినీ స్వర్గంలో పంపించి ఒక్కడిని నరకంలో వేస్తాడేమో అని అంటే ఆ ఒక్కడిని నేనేమో అన్న భయపడినటువంటి దైవభీతిపరుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా. అంత న్యాయంగా పరిపాలించాడు. అందుకనే ఉమర్, నువ్వు దీన్ని దేంతో పోలుస్తావయ్యా అన్నారు. ఉమర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, అయి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను పాలించేటువంటి న్యాయపాలకుడు, రాజు ఈ అందమైనటువంటి పాత్ర కంటే ఎంతో అందమైన వాడు. ఒక న్యాయపాలకుడు
న్యాయంగా పరిపాలన చేస్తుంటే ఎంత అందంగా ఉంటాడు అంటే ప్రజలందరూ కూడా వేణుళ్ళ చచ్చిపోయినవందరినో ఎంతోమంది మహనీయులు మహానుభావులు ఎందుకు చెప్పుకుంటారు తెలుసా? వాళ్ళ పరిపాలన. చెడ్డవాణ్ణి ప్రపంచం ఎప్పుడు చెడ్డవాణిలానే గుర్తిస్తుంది సోదరులారా. ఒక నియంతను నియంతగానే గుర్తిస్తుంది. మనసును గెలుచుకున్నవాడు చచ్చిపోయినా సరే మనసుల్లో నిలిచి ఉంటాడు. చరిత్రని చూడండి మీరు. ఉమర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలను పాలించేటువంటి న్యాయపాలకుడు ఈ అందమైనటువంటి పాత్ర కంటే ఎంతో అందమైనటువంటి వాడు. ఆ న్యాయపాలకుడు చెప్పేటువంటి న్యాయముందే, న్యాయపాలకుడు చెప్పే న్యాయముందే ఈ పాత్రలో ఉన్నటువంటి తేనె కంటే ఎంతో మధురమైనది. సుబ్హానల్లాహ్. మీకు ఇక్కడ న్యాయం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో వేరే ఊరు వెళ్ళారు మీరు, ఏదో చిన్న ప్రమాదం జరిగింది, ఒక చిన్న వెహికల్ రాసుకున్నాయి. ఎదుటోడు స్థానికుడు, వాడిది తప్పైనా సరే మిమ్మల్ని ఓటిస్తున్నాడు, మిమ్మల్ని మాట అంటున్నాడు, జనాలు గుమిగూడారు, అందరూ వాళ్ళ వైపు ఉన్నారు. కానీ ఆ దృశ్యాన్ని కళ్ళారో చూసినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. బాయ్, తప్పు నువ్వు చేసి రాంగ్ సైడ్ నువ్వు వచ్చి ఆ అబ్బాయిది పరాయి ఊరు అని చెప్పేసి ఆ అబ్బాయి మీద దమాయిస్తున్నావేంటి అని చెప్పేసి నీ వైపు మాట్లాడు అనుకోండి, అందరి ముందు చచ్చిపోయిందా కూడా గుర్తుపెట్టుకుంటా. అరే ఫలానా ఊళ్ళో లేనా, ఆ రోజు అందరూ కూడా ఆ విధంగా అంటే ఒక వ్యక్తి మటుకు నా వైపు మాట్లాడాడు, న్యాయాన్ని ఖచ్చితంగా చెప్పాడు. న్యాయం అంత తీయదా? ఈరోజు అసలు ఎవరికైనా న్యాయం చూస్తున్నావు, నేను చూస్తూనే వామ్మో వీడు ఎక్కడ న్యాయం చేస్తాడో అనిపిస్తుంది. అసలు న్యాయం కోసం నీ దగ్గర వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎందుకంటే నువ్వే డూప్లికేట్, నీ దగ్గరికి ఎవడు వస్తాడు? న్యాయం చెప్పే న్యాయం ఈ తేనె కంటే ఎంతో మధురమైనది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయపాలకుడు న్యాయపీఠం మీద కూర్చొని న్యాయంగా తీర్పు చెప్పడం ముందు చూసారా, ఈ సన్నటి తేనె దార కంటే ఎంతో కష్టమైనది. ఎందుకంటే ఒకడు తప్పువాడే చెప్తాడు, కానీ వాడికి ఉన్నటువంటి తెలివితేటలతో ఆ తప్పుని ఒప్పు చేసి ఎదుటి వాడితే తప్పని చెప్పు వాడు క్రియేట్ చేయగలుగుతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అది కూడా చెప్పారు, ఎవరైనా మీలో తమ మాటల గారడితో అసత్యం మీద ఉండి కూడా నా వైపు మీరు తీర్పు చెప్పించుకుంటే మీ పొట్టలని నరకాగ్ని కణికలతో నింపుకుంటారు. ప్రళయ దినం రోజున నేను ఆ వ్యక్తి తరపున వాదిస్తాను అన్నారు. న్యాయపాలకుడు న్యాయపీఠం మీద కూర్చొని న్యాయంగా తీర్పు చెప్పడం, తన మన భేదం లేకుండా నిష్పక్షపాతంగా తీర్పు ఇవ్వడం. సోదరులారా, అలీ రదియల్లాహు తఆలా అన్హు తన కవచాలని పోగొట్టుకుంటా అంటే దొంగతనం చేశాడు. చానాళ్ళ తర్వాత ఆ యూదుడు మళ్ళీ ఆ కవచాలను పట్టుకుని మార్కెట్లో వస్తూ ఉంటాడు. ఈయన అమీరుల్ మోమినిన్ రాజు, చూడగానే ఈ కవచాలను ఆయన ఎక్కడి అన్నాడు. అసలు వాస్తవంగా దొంగోడికి ఎక్కువ తెలియదు అట్లాంటి. మన దగ్గర ఇప్పుడు ఫోన్ ఎప్పుడు కొనుక్కున్నాం అంటే మనకు గుర్తుండదు, కానీ దొంగోడు ఏం చేస్తాడు తెలుసా, ఇది ఫలానా షాపులో కొన్నాను, ఫలానా ఆ రోజు నేను ఇంత డబ్బులు ఇస్తే నాకు ఎంత వెనక్కిచ్చాడు, ఇదిగో నాతో పాటు ఈయన వచ్చాడు, సాక్ష్యాలు. ఇంటోడికి ఏంటంటే పాపం ఇల్లు కట్టుకున్నోడికి వచ్చేది తెలుసు, దొంగోడు పోయేది కూడా చూసుకుంటాడు. వాడి దగ్గర చాలా ఉండాలి కదా, లేతేలా కుదరదు కదా. ఓటిచ్చాడు, ఇవి నావే అన్నాడు. కానీ ఎన్ని చెప్పినా నీ వస్తువు నీకు గుర్తుంటుంది కదా. భయ్ ఏ మేరాజ్ అంటాడు. సరే అమీరుల్ రాజా ఆయన కాజీ గారి దగ్గర తీసుకెళ్తాడు, న్యాయమూర్తి దగ్గర కూర్చుంటారు, బోన్లో నుంచుంటాడు అలీ రదియల్లాహు తఆలా. మరోవైపు యూదుడు నుంచుంటాడు. అడుగుతారు, ఏంటయ్యా నీ అభియోగం ఏంటి? కాజీ గారు ఆ కవచాలు నావండి అంటాడు. ఎవరు చెప్పండి, ఎవరు? అలీ రదియల్లాహు తఆలా అన్నవారు. దీనికి మరి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? కాజీ అడుగుతారు. నా బానిస ఉన్నాడండి అన్నాడు. ధర్మం ప్రకారం నీ బానిస నీ వైపే మాట్లాడతాడు, నీ బానిస సాక్ష్యం చెల్లదన్నాడు. ఒకవైపు యూదుడికి హృదయంలో భయం వేస్తూ ఉంది. ఆయన వాళ్ళ రాజు ముస్లిమే కదా, అలీ రదియల్లాహు తఆలా. న్యాయం జడ్జి ఎవరు? ఆయన కూడా ముస్లిమే. బానిస ఎవరు? ముస్లిమే. భయం పడుతుంది. అయినా కానీ నుంచున్నాడు ధైర్యంగా బొన్లో.
నీ సాక్ష్యం చెల్లదు అన్నాడు. అమ్మయ్య అనుకున్నాడు ఆయన. తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? నా కొడుకు హసన్ ఉన్నాడే, ఆయన కూడా తెలుసు అన్నాడు. అలీ అమీరుల్ మొమినిన్, అతని సాక్ష్యం కూడా చెల్లదు. జడ్జి గారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, నా కొడుకు హసన్ జన్నతిలో యువకులకు నాయకుడు అని చెప్పేసి యువకుల సర్దార్ అని చెప్పారు కదా, అతడి సాక్ష్యం ఎందుకు చెల్లదు అన్నారు. అయ్యా అమీరుల్ మొమినిన్, అసలు నువ్వెవరు? ప్రవక్త గారు అల్లుడువు కాదా? అసలు నువ్వెవరు? అసలు ఈ ముబషిరాలో ఒకటివి కాదా? అసలు నువ్వెవరు? ఇప్పుడు ప్రజెంట్ అమీరుల్ మొమినిన్ కాదా? ధర్మం అంటే ధర్మమే, సాక్ష్యం చెల్లదు. బోన్లో నుంచున్నటువంటి యోధుడికి మనస్సులో పరివర్తన వచ్చింది. అరే, రాజ్యం వాళ్ళది, రాజువారు, జడ్జి వాళ్ళ వ్యక్తి, అందరు సాక్ష్యాలు చెల్లమంటున్నారు. జడ్జి గారు, ఈ కవచాలు రాజుగారివే. నిజంగా నేను దొంగతనం చేసిన మాట వాస్తవమే, కానీ మీరందరూ ముస్లింలు అయ్యుండి కూడా ఆయన రాజు అయ్యుండి వరలోంచి కట్టుకుని తీసి క్షణాలను చిరచేతనం చేయగలడు. కానీ నిశ్చేష్టుడై బోరులో నుంచొని మీరు సాక్ష్యాలు చెల్లవంటే నిశ్చేష్టుడై ఉన్నాడే. ఇది సత్యధర్మం, మీరందరూ సత్యసంధులు, నేను కలిమా చదువుతున్నానని చెప్పేసి అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వష్హదు అన్న ముహమ్మద్ అబ్దుహు రసూలు కలిమా చదివి ముస్లిం. ఎక్కడ న్యాయం నీ దగ్గర? ఎక్కడ న్యాయం? సాక్షాత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్న కొడుకు మీద వ్యభిచారం అభియోగం మోపబడింది. ఈరోజు వార్డు మెంబర్ని గదిలీను పైనుంచి కిందాక తోలు తీస్తారు, ఎందుకంటే వాళ్ళకి పొలుకుబడి ఉంది కాబట్టి. ఇప్పుడు అభియోగం ఎవరి మీద మోపబడింది? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్ వ్యభిచార అభియోగం. అది కూడా సిబిఐ విచారణ చేయించాడు స్వయం. ఆ రోజుల్లో ఆయన విచారణ చేయించేశాడు, నిజమని తెలియదు. వ్యభిచారం చేసిన వారు ఒకవేళ పెళ్ళైన వాళ్ళు అయితే రాళ్ళు తీసుకుని కొట్టి చంపేయాలి. ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు చేస్తే 100 కొరడా దెబ్బలు కొట్టాలి. కొరడా దెబ్బలు అంటే ఇలాంటి బక్కబ్బాయిల చేత కాదు, యోధుడు బలీయుడైనటువంటి ఒక మల్ల యోధుడు చేత 100 దెబ్బలు కొట్టించాలి. 80 దెబ్బలకు చచ్చిపోయాడు. ఉమర్ రదియల్లాహు తఆలాను ఆలోచించారు, ఇప్పుడు 80 దెబ్బలు కాపేస్తే ఉమ్మత్ మొత్తం కూడా ఉమర్ గారే 80 దెబ్బలు కాపాడని చెప్పి ఆపుతారేమోనని పూడ్చి వేసిన తర్వాత మిగతా 20 దెబ్బలు సమాధి మీద కొట్టండి అని చెప్పి. న్యాయం సోదరులారా, నువ్వు పెట్టుకునే టోపీలో ఉండదు, మోకాళ్ళ కిందకేసుకునే లాల్చీలో ఉండదు, మాట్లాడే భాషలో ఉండదు, నీ వ్యవహారంలో ఉండాలి. అరే ఉన్ అకాత్మి జీవనో సచ్ బోల్తే జీవనో. కరెక్ట్ మనిషి అండి ఆయన, ఎక్కువ తక్కువ తీసుకోడు. ఇది న్యాయం, క్యారెక్టర్ అది. ఎంతమంది దగ్గర ఎన్ని దోసుకుంటున్నావు, ఎంత అన్యాయం చేస్తున్నావు, కట్నాలు తీసుకుంటావు, లంచాలు తీసుకుంటావు, దొంగతనాలు, అస్తగ్ఫిరుల్లాహ్. అదే ఉంటే మేము సయ్యదులండే, మేము షేకులండే, మేము పఠాన్లండే, కాన్లు దేనికి పనికొస్తాయి? లేబుల్స్ పనికిరా వల్ల దగ్గర గుర్తుపెట్టుకోండి. డ్రెస్ పనికిరాదు అల్లా దగ్గర. మసీద్ సొమ్ములు తినేవాళ్ళు, మద్రసాల సొమ్ము తినేవాళ్ళు, అస్తగ్ఫిరుల్లాహ్, అనాథల సొమ్ము తినేవాళ్ళు, వితంతుల సొమ్ము తినేవాళ్ళు తమ పొట్టలను నరకాగ్నితో నింపుకుంటున్నారు అన్నాడు. ఇప్పుడు నీకున్నటువంటి కెపాసిటీతో అంత తారుమారు చేస్తావు, కానీ సకల లోకాల పాలకుడైన అల్లా సింహాసనం ముందు ఏ సాక్ష్యాలు తారుమారు చేయబడవో. ఎవడు తప్పించుకోలేడు. حتى إذا ما جاءوها شهد عليهم سمعهم وأبصارهم وجلودهم بما كانوا يعملون. ముందు వాక్యంలో ఏమన్నాడు? వయౌమ యుహ్షరు అదావుల్లాహి ఇలన్నార్ ఫహుమ్ యూదవూన్. ఏ రోజునైతే అల్లా యొక్క శత్రువులను నరకం దగ్గరకు తీసుకురావడం జరిగిందో, వహుమ్ యూదవూన్, జట్టులుగా విడిపోతారు. దొంగలు ఒక జట్టు, అంతకులు ఒక జట్టు, వ్యభిచారులు ఒక జట్టు, తల్లిదండ్రులు వేధించిన వారు ఒక జట్టు, చాడీలు చెప్పిన వారు ఒక జట్టు. మీ ఏ జట్లో ఉండవు నువ్వు ఏడిచేసి నాకేం తెలుసు?
నువ్వు ఏ గ్రూప్లో ఉంటావో నువ్వే డిసైడ్ చేసుకో. కానీ ఆ రోజునేమవుతుంది, హత్తా ఇజా మా జాఊహా షహీద అలైహిం సమూహుం వఅబ్సారుహుం వజులూదుహుం బిమా కానూ యఅమలూన్. నీ కళ్ళు ఆ రోజు నీ కళ్ళు చెబుతాయి, ఆ రోజు నీ చెవులు చెబుతాయి, ఆ రోజు నీ శరీర చర్మాలు చెబుతాయి, దుర్మార్గుడు నా చేత ఈ పనులు చేయించాడల్లా అని. ఇప్పుడేమన్నా భయ్ ఉన్సే మెరసే పడతా నీ ఉస్వాస్తే ఉన్నవసే బోల్తే అని ఏదో మాట సాకేస్తా. వాడికి నాకు పడదబ్బాయి, అందుకని నా గురించి ఎట్లా చెబుతాడు అని చెప్పి చెబుతావు. ఇరుగోళ్ళ మీదో పొరుగోళ్ళ మీదో స్నేహితుడి మీదో ఏదో ఒకటి నెట్టేసి నాకు వాడికి గిట్టదులే అందుకని చెప్పాడు అంటాం. కానీ ప్రళయ దినం రోజున నీ శరీరం చెబుతుంది. ఆ రోజు ఏం చెబుతాం? ఉన్నది ఉన్నట్టు, ఉన్నది ఉన్నట్టు, తిన్నది తిన్నట్టు, అన్నది అన్నట్టు, ఉన్నది ఉన్నట్టు, తిన్నది తిన్నట్టు, అన్నది అన్నట్టు, చూసింది చూసినట్టు, ఎక్కడ చేసావు, ఎప్పుడు చేసావు, ఎలా చేసావు, టోటల్ రికార్డ్ నీ దగ్గర ఇచ్చేస్తాడు. ఇకర కితాబక్ కఫా బినఫ్సికల్ యౌమ అలైక ఆసిబా. ఆ రోజున కర్మల పత్రం నీ మెళ్ళలోనే వేలాడదీస్తాడు. చదువురా నాయనా, ఏమైనా మా దూతలో లేనిపోయిన ఏమైనా రాశారేమో చూసుకో అంటాడు. చూసుకుంటాడా? అయ్యో చూసుకుంటాడండి. ఓయ్, ఎందుకంటే మంచి ఎప్పుడు తక్కువ ఎక్కువలు చేయటం అలవాటు కదా. ఏమన్నా కలిపారేమో చెప్పి దోలాడతాడు. మొత్తం 99 రీచి మొత్తం చూస్తాడు. అల్లా, నీ దూతలో ఒక్కటి కూడా ఎక్కువ రాయలేదు. ఏంటి ఆ రోజు ఏంటి పరిస్థితి? ఎవడు తప్పించుకోలేడు. కాబట్టి న్యాయపాలకుడు న్యాయపీఠం మీద కూర్చొని న్యాయంగా తీర్పు చెప్పటం ఈ సన్నటి తేనె దార కంటే ఎంతో కష్టమైనది. అయిపోయింది. తర్వాత ఉస్మాన్ రదియల్లాహు తఆలా. సమయం కూడా ఎక్కువైపోతుంది. ఏమండి 7:33 కరెక్టేనా? 7:45 ఓకే. ఉస్మాన్ రదియల్లాహు తఆలా వైపు చూస్తారు. ఉస్మాన్, నువ్వు దీన్ని దేంతో పోలుస్తావయ్యా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటాను, ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, జ్ఞానము కలిగినటువంటి ఒక పండితుడు, ఒక ఆలిం ఈ అందమైనటువంటి పాత్ర కంటే ఎంతో అందమైన వాడు. పండితుడు ఎలా ఉంటేమి, చెప్పే మాటలు ఆణిముత్యాల్లాగుంటే ఊరు మొత్తం మారిపోతారు. సుబ్హానల్లాహ్. ఎంతోమంది ముష్రికులు మోహిదులైతారు, ఎంతోమంది బిద్దతీలు సున్నతీలైతారు. సుబ్హానల్లాహ్. పోయినసారి కూడా విన్నాం కదా, ఒక పండితుడు ఒక ఊరికి తేనేటి సరస్సు లాంటి వాడు. ఎంత కావాలంటే అంత మార్పు. అలాంటి పండితుడు ఉండడం అదృష్టం అందరికీ, అన్ని చోట్ల లేరు. కాబట్టి జ్ఞానము కలిగినటువంటి పండితుడు ఈ అందమైనటువంటి పాత్ర కంటే ఎంతో అందమైన వాడు. ఆ పండితుడి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఉందే ఈ పాత్రలో ఉన్నటువంటి తేనె కంటే ఎంతో మధురమైనది. బా సుబ్హానల్లాహ్. జ్ఞానం సార్ జీవితాలను మారుస్తుంది. జ్ఞానము అజ్ఞానము నుండి కాపాడుతుంది. జ్ఞానము పాపం నుండి కాపాడుతుంది. జ్ఞానము దురాచారాల నుండి కాపాడుతుంది. జ్ఞానము నరకం నుండి కాపాడుతుంది. జ్ఞానము మనిషి యొక్క అంతస్తు పెంచుతుంది. జ్ఞానము మనిషికి ఇహపరాలలో సాఫల్యం ఇస్తుంది. సుబ్హానల్లాహ్. అంత మధురమైనది. దీని సంఘటన ఉంది కానీ చాలా పెద్దదైతే ముందుకెళ్తాం, సమయం ఎక్కువైపోతుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు ఉస్మాన్ రదియల్లాహు తఆలాను, కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జ్ఞానవంతుడు తాను నేర్చుకున్నటువంటి జ్ఞానం ప్రకారం ఆచరించటం ఉందే ఈ సన్నటి తేనె దారి కంటే ఎంతో కష్టమైనది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సహీ బుఖారీ ముస్లిం ముత్తఫికున్ అలై, ఆ నరకాగ్ని జ్వాలల మధ్య ఒక ఆలిము, ఒక పండితుడు, ఒక దాయి అనుకోండి, పొట్టులో పేగులు మొత్తం కూడా బయటికి చూసి చుట్టేసి తాడు కట్టి ఒక మేకుకి కడతారు. గానికలో గాడిదలాగా తిరుగుతూ ఉంటాడు. మన బ్యాచ్ ఉండరు కదా, తోటి బ్యాచ్, వీళ్ళు కూడా వస్తారు నరకంలో. ఏమండి గురుగారు
మేమంటే పాపాత్వంలో నమాజులు చదవాలా, ఉపవాసాలు ఉండలా, ఖురాన్ గ్రంథాన్ని చదవాలా, మేమంటే ఈ నరకంలోకి వచ్చాము. ఎప్పుడు చూసినా మాకు ఖురాన్ చెప్పేవాడివి, బయాన్లు చెప్పేవాడివి, మసీదులోనే ఉండేవాడివి, ఇన్ని మాటలు చెప్పేవాడివి కదా, నువ్వెందుకు నాయనా ఇక్కడ ఉండవు అని అడుగుతారు. అప్పుడు ఆ పండితుడు ఏమంటాడంటే, నాయనా మీకు నేను చెప్పాను కానీ నా జీవితంలో నా ఒట్టుకొచ్చేదలకి ఎప్పుడు మంచి పని చేయలా. తుమాకు సిర్ఫ్ బోల్తా హై లేకిన్ మై అమల్ కర్నే వాళ్ళ నహీ హూ. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నరకంలో ఎక్కువగా పండితులు ఉన్నారు, నరకంలో ఎక్కువగా స్త్రీలు ఉన్నారమ్మా, జాగ్రత్త మీరే. భర్తని ఏడిపించేవాళ్ళు, భర్తని ఇబ్బంది పెట్టేవాళ్ళు, భర్తకి ఎదురు తిరిగేవాళ్ళు, భర్తని అన్నమాట అనేవాళ్ళు. అస్తగ్ఫిరుల్లాహ్. కొంతమంది ఉన్నారు, భర్తని చీపిరి తీసుకున్నారంటే పాపం వాడు పారిపోతాడు ఇంట్లోంచి. సమాజంలో భర్త అంటే లెక్కే లేదు, భర్త అంటే గౌరవం లేదు. క్యా జే తుమ్మే నైతో మై బీ జిద్దో లేంటిది. అస్తగ్ఫిరుల్లాహ్. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత తుమ్మే కిత్త కమాయికి మై బీ ఎత్తో కమాతం, మై బీ సేమ్ టు సేమ్, డి అంటే డి. అందుకనే తొందరగా పోతాను ఈ విద్యలు. నరకంలో ఎక్కువగా పండితులు ఉన్నారు, నరకంలో ఎక్కువగా స్త్రీలు ఉన్నారు. జాగ్రత్తమ్మా. అత్తామామలకు సేవ చేయండి, భర్తకు విధేయత చూపండి, పిల్లలకి ధార్మిక జ్ఞానం నేర్పండి, మీరు 5 పుట్ల నమాజ్ చదవండి, పరదాలో ఉండండి. పరదా అంటే ఊరికి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు, కొంతమంది బుట్లో పెట్టుకొని రైల్వే స్టేషన్లోకి వెళ్ళాక వేసుకుంటారట పరద. కరెంటు బిల్లోడి ముందు పరదా లేదు, పాలకొచ్చినోడికి పరదా లేదు, చెత్త పుట్ట తీసుకెళ్ళేవాడి ముందు పరదా లేదు, గడ్డం పెట్టుకుని టోపీ పెట్టుకుని ఎవడన్నా కనపడితే పరదా. దీని పేరు పరదా కాదు. కొంతమంది చెప్పారు నాకు, నేను ఎందుకు చూస్తున్నాను గురువుగారు, మరి ఇప్పుడు ఫ్యాషన్ల పేరుతో డిజైన్ బురకా వేసుకుంటే చూపే అటువైపు పడకూడదని, కానీ ఈరోజు వేసుకునే బురకాలు మా వైపే చూడాలని. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహి మిన్ జాలిక్. మెరుపులు, డిజైన్లు, టైట్ పిట్స్. అస్తగ్ఫిరుల్లాహ్. బురకాని గౌరవాన్ని పెంచేది, బురకాని విలువను పెంచేది, బురకాని శీలాన్ని కాపాడేది, బురకా నీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తుంది. అలాంటి బురకాని ఊరికి పోయేటప్పుడు వేసుకుంటా. ఎవరి ముందు ఒక్కొక్కటి అంటే పరదానే గిరదానే అంట ఒక్కొక్కడికి. అస్తగ్ఫిరుల్లాహ్. ఎవరింట్లోనే జ్వరపడతాడు. లేదు, తప్పు, అది తప్పు. సరే, ఇంకో పాయింట్ ముందుకెళ్దాం. కాబట్టి పండితులు, స్త్రీలు ఎక్కువగా నరకంలో ఉంటారు. నేర్చుకోవడం చాలా తేలిక భాయ్, బోల్నా బహుత్ ఆసాన్ హై లేకిన్ అమల్ కర్నా అసలు చీజ్ హై. ఏమండి ఇస్మాయిల్ గారు, గౌర్ సే సున్నా, అమల్ కర్నా. ఇప్పుడు మొత్తం తెలుసు కానీ పాటించడు, నమాజ్ చదవడు, ఉపవాసాలు ఉండడు, ప్రయోజనం ఏమిటి? ఈ ఉన్నా కానీ వేరే అన్నీ ఉన్నాయి, ఉపయోగం ఉంది లేదు. కాబట్టి జ్ఞానవంతుడు జ్ఞానం ప్రకారం ఆచరించడం. तुम्हें सच बोलते जी वो ना कितने बात बोले तो भी वो ना सच అది కావాల్సింది. ఈడు జీతం కోసం బయాన్ చూతాడు, అవును కదా. చాలామంది హర్ మస్జిద్ మే క్యా హై బోలే తో క్యా తో హక్ బోలే తో వాసే నికాల్తా అని చెప్పి భయం. ఎందుకంటే మన జనాలు ఏం చెప్పన్నారో అయ్యే చెప్పాలి. ఎంతమంది పండితులు తెలియదా? పండితులకి పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఉన్నటువంటి ముఫ్తీ సాబులకు తెలియదా? అమీర్ సాబులకు తెలియదా? ప్రజలు ఎలా ఉండరు అలా బై కొత్తది ఎందుకు, మనకి నడిపిస్తున్నాం కదా, దాన్ని ముందుకు నడిపిద్దాం. మరి కాలల్లా ఏమిటి, కాల రసూలల్లా ఏమిటి, అల్లా ఎక్కడ, మరియు సున్నత్ ఎక్కడ? మనకి పెద్దోళ్ళు చెప్పారు, ఏ బడోంకి బాత్ హై బుజుర్గోంకి కౌల్ హై సమాధి మే నహీ చలేగా. ఓ చల్తా హై క్యా? नहीं चलता. मन नबी का माँ रब्बु का माँ नबी का माँ दीन का 3 ही सवाल है, वो जवाब है नहीं. అమలు కన్నా అది మీరు ఆలోచించుకోండి. సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ఎవరు ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు కూడా అయిపోయారు. తర్వాత అలీ రదియల్లాహు తఆలా అన్హు వైపు చేశారు. ఇలానే ఉంది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టుకున్న భాషపై ఇలానే ఉన్నారు. అలీ, నువ్వు దీన్ని దేంతో పోలుస్తున్నావు అన్నారు. అయి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నా ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఉన్నారే, ఈ అందమైనటువంటి పాత్ర కంటే ఎంతో అందమైన వారు, వారికి ఆతిథ్యం ఇస్తున్నానే, ఈ ఆతిథ్యము ఈ పాత్రలో ఉన్నటువంటి తేనె కంటే ఎంతో మధురమైనది. గ్రహించాల్సినటువంటి విషయం ఇక్కడ పాయింట్ ఉంది. అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలి. నువ్వు అల్లాహ్ నమ్మితే, నువ్వు అంతిమ ప్రవక్తను నమ్మితే, నీకు ఆకృతమైన విశ్వాసం ఉంటే, ఇంటికి చుట్టాలు వస్తే ప్రేమగా ఉండాలి. కానీ ముఖం చిట్లించుకోవడం, భర్త తరపు నుంచి ఎవరైనా వచ్చారనుకో వండనంటది. అజయ్
తుమ్మే హోటల్ సే ఆర్డర్ బోలా అంటుంది. అసలు ఎవరికి చెప్పాను? నాకు చెప్పావా? అసలు వస్తున్నారని నాకు చెప్పావా? నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే ఎప్పుడు తెస్తావా? అస్తగ్ఫిరుల్లాహ్. बहुत संगठन है, बोलना बोले तो टाइम लेट होता. సరే బస్ వద్దని అందుకని. అందువల్ల అల్లాను అంతిమ నమ్మిన వాడు అతిథులకు చుట్టాలని గౌరవించాలి. ముందు చెప్పున్నాక 3 రోజులు ఘనంగా చూడాలి, 3 రోజుల తర్వాత సాధారణంగా చూడాలి. సరే, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈరోజు నా ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఉన్నారే, ఎవరికైనా అతిథులుగా రావడం అన్నది ఈ తేనెదార కంటే ఎంతో కష్టమైనది. ఎవరు వచ్చారు? ఇమాముల్ అంబియా వచ్చారు, స్వర్గ నరకాలను చూసి ఇచ్చిన ప్రవక్త వచ్చారు, 1,24,000 మంది ప్రవక్తలకు నమాజ్ చదివించిన ఆయన వచ్చాడు, బురాకెక్కిన ప్రవక్త వచ్చారు, ఖురాన్ గ్రంథం తెచ్చిన ప్రవక్త వచ్చారు, సిఫారు చేసే ప్రవక్త వచ్చారు, స్వర్గ ద్వారాలు తెచ్చే ప్రవక్త వచ్చాడు. ఎవరికి వస్తే సుబ్హానల్లాహ్. అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్తలందరి తర్వాత అందరు ఉమ్మత్తుల్లో, ఒక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్ కాదు, అందరు ఉమ్మత్తుల్లో అందరి అనుచరుల్లో సర్వశ్రేష్ఠుడు, మానవోత్తముడు అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చారు. సుబ్హానల్లాహ్. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చారు. ప్రవక్తలు లేరు, వస్తే ఒకవేళ ఉమర్ బిన్ ఖత్తాబే ప్రవక్త అయ్యేతాడు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన వచ్చాడు. అజాన్ కావాలనుకున్నాడు, అల్లా తాలా ఇచ్చేశాడు. పరదా కావాలనుకున్నాడు, అల్లా తాలా ఇచ్చేశాడు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఆయన కూడా వచ్చాడు. ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చాడు. ఒకే సందర్భంలో ఉస్మాన్ ఫిల్ జన్నా జంగ్ తబూక్ సందర్భంలో 7 సార్లు ఒకేసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట స్వర్గస్థుడు అని పిలువబడ్డ ఉస్మాన్ రదియల్లాహు తఆలా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలుసా? అయిపోయింది, చెప్తాను, లాస్ట్కి వచ్చేసాం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, రుఖియా రదియల్లాహు తఆలా చనిపోయినప్పుడు ఉస్మాన్ రదియల్లాహు తఆలా ఏడుస్తారు. ఉస్మాన్, ఎందుకు రుఖియా చనిపోయిందని ఏడుస్తున్నావు అన్నారు. లేదు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, చనిపోయినందుకు ఏడవడం లేదు. ఈ మదీనాలో తిరిగేటప్పుడు నన్ను నబీకే దామాద్ ప్రవక్త అల్లుడు అని చెప్పేసి పిలిచేవారు, ఇక మీదట నాకు అలా పిలవరన్న బాధతో ఏడుస్తున్నాను. ఉస్మాన్, చింతించకు. ఒకవేళ నాకు 100 మంది పిల్లలుంటే, 100 మంది కూతుళ్ళుంటే, ఒక ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఒక కూతురు చనిపోయిన తర్వాత మరో కూతురు, ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఇంకో కూతురు, 100 మందిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్న ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చారు. సుబ్హానల్లాహ్. జున్నరైన్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చారు. సరే, అలీ రదియల్లాహు తఆలా అన్హు కూడా అయిపోయింది. తర్వాత ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హు వైపు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఫాతిమా వినాలపై, ఫాతిమా నువ్వు దీన్ని దేంతో పోలుస్తావు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హు వారు, ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ ఈ అందమైనటువంటి పాత్ర కంటే ఎంతో అందమైనది. ప్రపంచం అన్ని వరాలమయమే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రపంచం మొత్తం వరాలమయమే, ప్రతి వస్తువు వరమే, కానీ అన్ని వరాల కంటే శ్రేష్టమైన వరం స్త్రీ అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అది కూడా సదాచరణ చేసే స్త్రీ, ఉత్తమ ఇల్లాలో. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ స్త్రీకి ఉన్నటువంటి నడవడిక ఉందే, క్యారెక్టర్, బిహేవియర్, ఈ పాత్రలో ఉన్నటువంటి తేనె కంటే ఎంతో మధురమైనది. నిజంగా స్త్రీకి అలంకారం పొట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు కాదు. స్త్రీకి అలంకరణ ఉత్తమ గుణగణాలు, నడవడిక. మంచి మ్యాచింగ్ డ్రెస్లు వేసుకుంటుంది, బాగా విలువైనటువంటి ఆభరణాలు పెట్టుకుంటుంది, అత్తకి ఎదురు తిరిగిద్ది, భర్త మాట ఎందో నరకస్తురాలే. మనం సాధారణంగా చూస్తుంటే ఏ ఊరు అమ్మాయి అయితే ఏమమ్మాయి, అత్త మామల్ని బాగా చూసుకుంటుంది, అన్నతమ్ముల మధ్య చిచ్చులు పెట్టదు, భర్తకి వీళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వదు. ఏ ఊరైతే ఏంలేండి, మంచి అమ్మాయి అన్నారనుకోండి, చినిగిపోయిన చీర కట్టుకున్న పూరింట్లో ఉండ ఆమె స్వర్గస్థురాలే. సుబ్హానల్లాహ్, క్యారెక్టర్. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, స్త్రీ జీవితాంతం తన శీలాన్ని కాపాడుకోవటం ఉన్నదే
ఈ సన్నటి తేనె కంటే ఎంతో కష్టం. చెప్పుకున్నాం కదా, పరదా అంటే ఎప్పుడో ఊరికి వెళ్ళేటప్పుడు వేసుకుని బుట్టలు పెట్టుకుని వేసుకుని నల్లటి వస్త్రం కాదు, చచ్చిపోయేదాకా. ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా ఏమన్నా తెలుసా? నానా నేను చనిపోయిన తర్వాత నా జనాజా నమాజుని మగరిబ్ తర్వాత చేయండి. కారణం ఏంటమ్మా అంటే, చనిపోయిన తర్వాత కూడా నా శవాన్ని పరాయి పురుషుడు చూడకూడదు. సుబ్హానల్లాహ్. ఉత్తమ ఇల్లాలు, 5 పూట్ల నమాజ్ చదివే స్త్రీ, రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండే స్త్రీ, భర్త చెప్పినట్టు వినే స్త్రీ, తన శీలాన్ని కాపాడుకునేటువంటి స్త్రీ 8 ద్వారాల్లోంచి ఏ ద్వారం కూడా పోవచ్చు అన్నారు. కానీ సీరియల్ చూసుకోవడం, ఇప్పుడు 24 గంటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడీలు, వీపెనగల మాటలు, అస్తగ్ఫిరుల్లా. స్త్రీ అమ్మా జాగ్రత్త, నరకంలో ఎక్కువగా మిమ్మల్ని చూశాను ఉన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఫాతిమా రదియల్లాహు తఆలా అన్నది కూడా అయిపోయింది. చివరిలో మిగిలింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సహచరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల కోసం నిర్మించినటువంటి స్వర్గం ఉందే, ఈ అందమైనటువంటి పాత్ర కంటే ఎంతో అందమైనది. ఆ స్వర్గంలో ఉన్న సుఖాలున్నాయే ఈ పాత్రలో ఉన్నటువంటి తేనె కంటే ఎంతో మధురమైనవి. ఏముంది భయ, అలా అంటే అయిపోయింది, మర్చిపోతాం. కానీ తేనె సముద్రాలు, పాల సముద్రాలు, మధుపాన సముద్రాలు, బంగారు కంకణాలు, ఎత్తైన పీఠాలు, పట్టు జలతారు వస్తువులు, సేవకు సిద్ధంగా బాలురు, ముత్యపు గుడారాలు. సుబ్హానల్లాహ్. యూట్యూబ్లో స్వర్గం యొక్క సందర్శనం అనేది ఉంది, చూడండి, చాలా వివరణాత్మకంగా ఉంటుంది. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, సహచరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల కోసం సృష్టించినటువంటి ఆ స్వర్గ ప్రవేశం ఉంది చూసారా, ఈ సన్నటి తేనె దార కంటే ఎంతో కష్టమైనది. జిబ్రాయిల్ని ఆ రోజే పంపించారు అల్లాహ్ తఆలా స్వర్గాన్ని సృష్టించిన తర్వాత. ఒకసారి చూసిరా పోవే అన్న స్వర్గ నరకాలని. ఆయన వచ్చి స్వర్గాన్ని చూసి సంతోషంగా ఉన్నాడు, ఆనందపడిపోతున్నాడు. జిబ్రాయిల్ ఏందన్నారు? అబ్బో, అసలు మానవులందరూ స్వర్గంలో వెళ్తారండి, అలాంటి వైభవపేతమైనటువంటి స్వర్గం, దాన్ని ఎవరు కాదనుకుంటాను, నువ్వు స్వర్గాన్ని సరిగ్గా చూసావా? జిబ్రాయిల్ వారు వెళ్ళారు, ఇక మళ్ళీ వెళ్ళారు, స్వర్గాన్ని చూశారు. వచ్చి అల్లా, ఆ స్వర్గంలో పోవాలంటే అంత తేలిక కాదు. ఎందుకు? స్వర్గం చుట్టూ నమాజులు ఉన్నాయి, స్వర్గం చుట్టూ ఉపవాసాలు ఉన్నాయి, స్వర్గం చుట్టూ సదకాలు ఉన్నాయి, స్వర్గం చుట్టూ ఉమ్రా హజ్జులు ఉన్నాయి, స్వర్గం చుట్టూ తల్లిదండ్రుల సేవ ఉంది, స్వర్గం చుట్టూ అత్తామామల యొక్క సేవ ఉంది, స్వర్గం చుట్టూ భర్త విధేయత ఉంది, ఇరుగు పొరుగుతో ప్రేమ ఉంది, హలాలున్నాయి. మొత్తం ఇవన్నీ చేస్తేనే నువ్వు స్వర్గంలో వెళ్తావు. నరకాన్ని కూడా చూశాడు ఆయన. వచ్చి బోర్ని ఏడుతున్నాడు. ఏంది నాయన అన్నాడు. అల్లా ఒక అగ్నిజ్వాల మరో అగ్నిజ్వాలని మింగేస్తుంది. వైల్ ఉంది కదా, ఫవైలుల్ లిల్ ముసల్లిన్. వైల్ ఎలాంటిదంటే నరకంలో ఒక సుడిగుండం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నరకం కూడా అల్లా తొడిగిదంట. అల్లా ఈ వైల్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి. అలాంటి వైల్ ఉన్నటువంటి ఆ నరకాన్ని చూసి జిబ్రాయిల్ ఏడుస్తూ ఉంటారు. అల్లా నరకంలోకి అసలు ఎవరు పోరు అన్నాడు. ఏమైనా జిబ్రాయిల్ సరిగ్గా చూసావా అన్నాడు అల్లాహ్ తఆలా. మళ్ళీ ఇప్పటికీ చూసాడు. అల్లా నరకం నుంచి ఎవడు తప్పించుకున్నాడు. ఎందుకు? నరకం చుట్టూ సినిమాలు ఉన్నాయి, నరకం చుట్టూ సీరియళ్ళు ఉన్నాయి, నరకం చుట్టూ అశ్లీలం ఉంది, నరకం చుట్టూ సాడీలు ఉన్నాయి, నరకం చుట్టూ అబద్ధాలు ఉన్నాయి, నరకం చుట్టూ నమాజులు కొట్టేవాళ్ళు ఉన్నారు, నరకం చుట్టూరు వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అంతకులు ఉన్నారు. అవి చేస్తారు, నరకంలోకి వెళ్ళిపోతారు, తప్పించుకునేటప్పుడు. కాబట్టి అల్లాహ్ దాసుల కోసం సృష్టించినటువంటి స్వర్గం లభించడం తేలికైంది కాదు, కష్టపడాలి. చలికాలం లేకండి, నమాజులు చదవండి, ఖురాన్ చదవండి, తాత ముత్తాతల దురాచారాలు విడిచిపెట్టండి, ఖురాన్ హదీస్ ప్రకారం ఆచరించండి. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఏ విషయాలనైతే మేము మా పండితుల ద్వారా విన్నామో ఆ విషయాలను విని మా జీవితాలలో ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ నరకం అనే అగ్నిగుండం నుండి కాపాడుగాక. అల్లాహ్ తఆలా మన భార్య బిడ్డలందరూ స్వర్గంలో ప్రవేశించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని రియాకారం నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని మోయలేని భారం నుండి కాపాడుగాక. అల్లా ఎవరైతే ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు. అల్లా ఎవరైతే ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉత్తమ ఉపాధిని ప్రసాదించు. ఓ అల్లా మమ్మల్ని నరకం అనే అగ్నిగుండం నుండి
కాపాడు అల్లా. ఓ అల్లా, నీవు సృష్టించినటువంటి ఆ స్వర్గంలో ప్రవేశించేటువంటి సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు, ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు, దైవదూతల సమావేశంలో మా అమ్మ గురించి ప్రస్తావించు అల్లా. ఈ కార్యక్రమం కోసం ఎవరైతే కృషి చేశారో ధనపరమైన, సమయపరమైన, శక్తిపరమైన వారందరి యొక్క పాపాలని మన్నించు, వారిపై, వారి కుటుంబ సభ్యులపై నీ కారుణ్యం కురిపించు. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న వారందరిపై నీ కారుణ్యం కురిపించి షిర్క్ బిదాతు నుండి కాపాడి తౌహీద్ వైపునకు, రిసాలత్ వైపునకు వారికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించు, ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. వల్ల ఈ కార్యక్రమాన్ని మా కోసం సదకాయ జారియాగా చేయి. ఆమీన్.